ఈ కుల సంఘ నాయకులైనా తర్వాత విద్యార్థి సంఘ నాయకులైనా రాజకీయ పార్టీలైనా వీటి మీద కొట్లాడకుండా ఆ టాపిక్ మొత్తం డైవర్షన్లో నడుస్తుంది. సినిమా హీరోలు కూడా నిజంగా ఫైర్ అయితే వైల్డ్ ఫైర్ అయితే ఈ అవినీతి పరుల మీద మీ ఫైర్ చూపించాలి, వైల్డ్ ఫైర్ చూపించాలి, తగ్గేదే లేదని చెప్పేసి వాసవి లాంటి వాళ్ళ మీద కొట్లాడాలి. ఇంకా కల్తీ కారము, కల్తీ అల్లము, కల్తీ నూనె, కల్తీ పాలు, కల్తీ పెరుగు వీటన్నిటి మీద కొట్లాడాల్సిన సినిమా హీరోలు వాళ్ళు మాత్రం మంచిగా ఆర్గానిక్ మందు లేనిది ఒక 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా సరే తెప్పించుకొని మంచిగా తింటురు. మన కోసం మాత్రం నిజ జీవితంలో ఒక్కోడు కూడా కొట్లాడినట్టు మనకు అనిపించట్లేదు. మనకు బుద్ధి లేకుండా పెద్ద పెద్ద కటౌట్లు కట్టుడు, సొంత తల్లికి కూడా విలువడు. కానీ సినిమా హీరోలకు అంత పెద్ద వాల్యూ. అసలు సినిమా హీరోలు వాళ్ళు కాగిత పులులండి. కాగితం మీద పులి ఉంటే పులితో ఏమైనా అవుతుందా? వాళ్ళు ఎన్నడన్నా ఇంటి పక్కోడికి కూడా అన్యాయం జరిగినా వాళ్ళు రారు. ఇంటి పక్కోడికి అన్యాయం జరిగినా ఇంటి పక్కోళ్ళ మీద ఎవరైనా రేప్ చేసినా అరే అట్టెట్ట చేస్తారా అని అన్ని శిక్షించాలని కూడా వాళ్ళ నోటి నుంచి మాట్లాడరు. 1,00,000 మందిని ఎట్టటైం చంపినా రారు. వాళ్ళే సినిమా హీరోలు. సినిమాలలో వస్తారు కానీ నిజ జీవితంలో రారు. మీరు వాళ్ళ కోసం ప్రాణాలు ఆర్మీ, భారత ఆర్మీ కంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఎక్కువైపోయింది. మరి అల్లు అర్జున్ ఆర్మీని మొత్తం భారత ఆర్మీలోకి పంపిస్తే బాగుంటుంది కదా. ఈ ఆర్మీ హీరోల సినిమా హీరోలకు కాదండి ఉండాల్సింది, సమాజాన్ని బాగు చేయడానికి ఈ ఆర్మీలు పనిచేయాలి. ఈ అవినీతి మీద కొట్లాడడానికి సోషల్ జస్టిస్ ఆర్మీలు రావాలి. మీరు మారరు. వాళ్ళు ఏమంటారు మీకోసమే ప్రాణం ఇస్తాం, మీరే ఆర్మీ, మీరు లేకపోతే నేను లేను, మీరు నా పంచ ప్రాణాలు అని చెప్తారు. నీ ప్రాణం పోతే కనీసం చూడడానికి రారు. మిమ్మల్ని మొత్తం హిప్నటైజ్ చేస్తున్నారయ్యా సినిమా హీరోలు. వాళ్ళు నిజంగా తొడలు కొట్టినా మీసాలు దింపినా వాళ్ళు బయట తిప్పితే ఎవడన్నా పట్టించుకుంటాడా? తొడలు కొట్టినా అవన్నీ ఏంది? మీరు అదొక ఎంటర్టైన్మెంట్, ఒక 2-3 గంటలు చూసి ఎంజాయ్ చేయాల్సిన మీరు అవినీతి పరుల మీద కొట్లాడాల్సిన ఎవరైతే అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం మీరు ఆర్మీలు పెట్టుకోవాలని అనుకుంటూ ఈ వాసవి మీద కూడా మా పిఎంఆర్ టీవీ కూడా నెక్స్ట్ దాని గురించి మొత్తం స్టడీ చేసి నిజంగా అవినీతి ఉంటే ప్రభుత్వ భూములను వాళ్ళు కబ్జా చేస్తే అక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ భూములు అమ్మితే కనుక ఎవడైనా వాడి మీద కొట్లాడతాం. ఇక్కడ మాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మాజీ సీఎం 80,000 పుస్తకాలు చదివిన వాని కొడుకు కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పోయొచ్చినోడు, నిజాం కాలేజీలో చదివినోడు, గుంటూరులో చదివినోడు వాసవి కంపెనీతో కుమ్మక్కైండని వీళ్ళు అభియోగాలు చేస్తున్నారు. ఇప్పుడున్న సీఎం యనమల రేవంత్ రెడ్డి కొడంగల్ సింహం నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తి మరి వాసవి వాళ్ళను తొక్కుతున్నాడా, మరి దిగబడుతుండా, దోసుకుంటుండా, కలిసిపోయారా? వీళ్ళు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు తెల్లారులేస్తే తిట్టుకుంటారు. పక్క వాసవి గారి దగ్గర వీళ్ళిద్దరు పంచుకుంటారని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే పేగులు మెడలు వేసుకుంటున్నోడివి కనీసము ఒక అవినీతి పరుల చిట్టా కూడా మెడలు వేసుకోవట్లేదు, చేతిలో పట్టుకోవట్లేదు. గాలి మోటార్ లెక్క తిరుగుతూనే ఉన్నావు, సభలు పెడుతూనే ఉన్నావు. కానీ ఈ వాసవి వాడి మీద యాక్షన్ తీసుకోవా రేవంత్ రెడ్డి? అంటే వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, ఎవడొచ్చినా మేము దోసుకుంటాం రా, మేము రాజకీయ నాయకులం, సినిమా హీరోలం అందరం ఒకటే, మీరే అవలాగాలు పబ్లిక్ అని మీరు చెప్పదలుచుకున్నారా? మైకు దొరికితే చాలు వాడు 6 అడుగుల బుల్లెట్టు, అగ్గిపెట్టే హరీష్ రావు, వాడు మనిషా పశువా నువ్వు తిడతావు, పొట్టోడని వాళ్ళు తిడతారు, బ్రహ్మానంద మీమ్స్ చేసి కేటీఆర్ పెడతారు, రేవంత్ రెడ్డికి ఇంకొకటి పెడతావు, ట్రోలింగ్ చేస్తారు. కానీ వీళ్ళంతా ఒకటేమో అని డౌట్ వస్తుంది. పబ్లిక్ మారాలి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మల్లెమాల, జబర్దస్త్, పటాసు, వంటలు, వార్పలు, మటన్ వండుతున్నాం చూడండి, తలకాయ కూర వండుతున్నాం చూడండి, చికెన్ వండుతున్నాం చూడండి, హోమ్ టూర్ చూడండి, బాత్రూమ్ టూర్ చూడండి. మీరేమో వీటికి అడిక్ట్ అయ్యారు, వాళ్ళేమో దోసుకునుడికి అడిక్ట్ అయ్యారు. మారండి అయ్యా. పబ్లిక్ మారితే మరి నాయకులకు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై